నమస్తే పిల్లలు. ఈరోజు మనం చిన్ని కథ చెప్పుకుందాము. అనగనగా తిరుపతి అనే చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊరు చుట్టూ పచ్చని పంట పొలాలు ఉండేవి. ఆ ఊరు చివరన ఒక రైల్వే స్టేషన్ ఉంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రైలు బండి వచ్చేది. ఒకరోజు చిన్ని సంక్రాంతి పండగకి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దీనితో చిన్ని బట్టలు సర్దుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రైలు బండి కోసం ఎదురు చూడసాగింది. ఇంతలో చిన్ని స్నేహితులు అయిన దూడ, మేక, కుక్క, కోడి, బాతు చిన్ని దగ్గరికి వచ్చి ఏడవసాగాయి. చిన్ని వాటితో మీరు ఎందుకు ఏడుస్తున్నారు, నేను మళ్ళీ రేపు వచ్చేస్తాను అని చెప్పిన కూడా ఆవి వినలేదు. దీనితో చిన్నికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదంతా చూసిన స్టేషన్ మాస్టర్ వచ్చి చిన్నితో, వీటికి నువ్వు అంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు వెళుతుంటే చాలా బాధపడుతున్నాయి అని అన్నాడు. ఒక పని చేయి చిన్ని, నువ్వు నీ మిత్రుల కోసం ఒక మంచి పాట పాడు, అవి సంతోషంతో నిన్ను ఊరికి వెళ్ళనిస్తాయి అని చిన్నితో చెప్పాడు. చిన్ని కూడా అందుకు ఒప్పుకుంది. అందరూ కలిసి చింతచెట్టు కిందకి వెళ్లి కూర్చున్నారు. ముందుగా చిన్ని పాట పాడింది. దీనితో అందరూ ఎంతో సంతోషించి మేము కూడా పాట పాడుతాము అని చెప్పడంతో చిన్ని కూడా సరే అని ఒప్పుకుంది. మొదటిగా ఆవు వచ్చి గడ్డి నీ చూసి ఎంతో రుచిరా ఎంతో రుచిరా అని పాట పాడింది. ఈసారి కుక్క పిల్ల వచ్చి నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ అని పాట పాడింది. ఆ తర్వాత బాతు మరియు కోడి కలిసి పాడడం స్టార్ట్ చేయగా ఇంతలో దూరం నుండి రైలు శబ్దం వచ్చింది. దీనితో చిన్నికి తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఊరికి వెళ్లి రమ్మని చెప్పారు. చిన్ని కూడా ఎలాంటి బాధ లేకుండా రైలు బండి ఎక్కి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.